అజాతశత్రువు, స్నేహశీలి, నిగర్వి, వాగ్దాటికి మారుపేరు. ఇలా చెప్పాలి అని అంటే ఉప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఎన్నో ఎన్నో అంశాల గురించి చెప్పవచ్చు. అలాగే నటనకు ప్రతిరూపం, నటనకు మార్గదర్శకుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల చిరంజీవి గారి గురించి కూడా ఆయన అజాతశత్రువు, అందరివాడు, ఆయన నిగర్వి, స్నేహశీలి, ఇలా వారి గురించి ఎంతో చెప్పవచ్చు. వారిద్దరికీ కూడా మహాన్యూస్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున వారికి అభినందనలు, అభినందన మందారాలు తెలియజేస్తూ ఉన్నాం. పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వారిద్దరితో పాటు మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలని తెలియజేస్తున్నాం. అయితే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే అదొక పెద్ద గ్రంథం. చిరంజీవి గారిది అదొక గ్రంథం. ఇద్దరు తెలుగు వాళ్ళు, ఇద్దరికీ కూడా పద్మవిభూషణ్ ఇవ్వటం నిజంగా సంతోషదాయకం. అయితే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిది అది పొలిటికల్ హిస్టరీ, ఇది సినిమా హిస్టరీ. ఇద్దరు ఒక హిస్టరీని నెలకొల్పారు. ఇందులో ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నెల్లూరు జిల్లా చౌటపాలెంలో అక్కడ జన్మించి ఒక వ్యవసాయ కుటుంబంలో అక్కడ నుంచి భారత ఉపరాష్ట్రపతిగా ఆయన ఉండటం, అక్కడ పనిచేయటం నిజంగా గర్వకారణం. ఆయన BA-BL చదివిన తరువాత ఒకసారి కాదు, ఆయన ఆంధ్ర ఉద్యమంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశాడు. ఆయన జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి పోరాటాలు వారు చూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా, గ్రామీణ శాఖ మంత్రిగా, తర్వాత MA&D మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఇలా అనేకమైనటువంటి బాధ్యతలని ఆయన నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవికి కూడా వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. తెలుగుధనాన్ని ఇలా ఉండాలి, తెలుగుధనం ఇలా ఉంటుంది అని అంటే అది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ప్రతిరూపాన్ని అలా పెడితే ఆయన అలా ఉంటారు అని చెప్పవచ్చు. అందుకని వారు జీవితంలో వారికి కోరిక అంటే ఏది, తాను ఇంకా రాజకీయాల్లో ఉండాలి, ఈ రాజకీయాలుకి అంటే కూడా అని. కానీ ఆయన వైస్ ప్రెసిడెంట్ కావటంతో సరే ఆయన రాజకీయ జీవితాన్ని అక్కడ ఆపివేయటం జరిగింది. అందరికీ సుపరిచితుడు. అలాగే మెగాస్టారు ఆయన నటనా జీవితంలో ఆయన ఎంతోమందికి మార్గదర్శకుడు. ఎంతోమందిని నటనలోకి తీసుకొచ్చి ఎంతోమందిని నటనలో తీర్చిదిద్దినటువంటి ఘనుడు. సినిమా రంగంలో 154 సినిమాలు చేసినటువంటి చరిత్ర ఆయనకు సొంతం. 154 సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో, గుండెల్లో ఆయనకంటూ ఒక చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవిగా చెప్పవచ్చు. వారి అంటే అనేక ఎత్తుపల్లాలను అన్నీ చూశాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, పార్టీ పెట్టాడు, దాని పరిస్థితులను అంచనా వేసుకున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనేకమైనటువంటి సక్సెస్లు ఉన్నాయి. ఒక మనిషి ఆ స్థాయికి రావాలంటే ఎవరైనా కానీ అనేకమైనటువంటి సక్సెస్లు, ఎంతో కష్టపడితే, ఎంతో శ్రమ పడితే, ఎంతో సమయాన్ని కేటాయిస్తే, ఎంతో మంచి చేస్తేనే ఆ స్థాయికి వస్తారు. అంతే. ఎక్కడో అంత మంచి చేసి ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఎక్కడో 1-2 మచ్చలు లేకుండా ఉండవు. కానీ ఆ మచ్చల గురించి మాట్లాడతారు తప్ప ఆ గొప్పతనాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు తగ్గాయి. కానీ అంత గొప్ప వ్యక్తులు కాబట్టి ఈరోజు పద్మ విభూషణ్ని ఇవ్వటం జరిగింది వారికి. అట్లాగే వారిద్దరి దగ్గర ఒక్క విషయంలో మాత్రం వాళ్ళిద్దరి దగ్గర సారూప్యత ఉంది. అదేంటి అని అంటే ఇద్దరు ట్రస్ట్ పెట్టారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవల్ని అందిస్తూ ఉన్నారు. అలాగే
మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి ట్రస్ట్ ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, చిరంజీవి ఐ బ్యాంక్ కావచ్చు, చిరంజీవి ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండటం, ఎంత ఎత్తు ఎదిగాము, ఎంత సంపాదించాము అన్నది కాదు, ఎంత సేవ చేస్తున్నాం అన్నది ముఖ్యం. అంత సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కావునే వారిని భారతదేశం గుర్తించింది, పద్మవిభూషణలుగా వారిని కీర్తించినటువంటి పరిస్థితి ఉంది. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు బయట ఉంది సార్, చిరంజీవి గారు ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. 2024 నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అన్నది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంతకుముందు పద్మశ్రీ వచ్చిందండి, ఇప్పుడు పద్మవిభూషణ్. నంది అవార్డులు వారికి అవార్డులకే చాలా ఒక ఇంటికి పెడితే అవార్డులు మొత్తం మెగాస్టార్ అందుకున్న అవార్డులతోటి కిక్కిరిసిపోయి దిల్లు అన్న అవార్డులు అందుకున్నారు. సురేష్ గారు ఉన్నారు. ఏంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏంటి, ఏం చెప్తారు, ఏంటి వారి గురించి ఏం చెప్పినా తక్కువే, మహానుభావులు ఏంటి అంటారు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 3 అవార్డులు ప్రకటించింది వంశీ గారు. ఒకటేమో పద్మవిభూషణ్ అంటే అత్యున్నత పౌర పురస్కారంలో రెండవది, తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు. పద్మవిభూషణ్లో మొత్తం 5 అవార్డులు, 5గురికి అవార్డులు ప్రకటించారు వంశీ గారు. అందులో 2 మన తెలుగు వాళ్ళు, ఒకరు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, రెండవ వారు మెగాస్టార్ చిరంజీవి గారు. అదేవిధంగా తమిళనాడు చెందిన వైజయంతిమాల బాలి, తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం గారు క్లాసికల్ డాన్సర్, దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి ఆమె వయసుకు, ఆవిడ క్లాసికల్ డాన్సర్. తర్వాత ఈయన మరణానంతరం బిందేశ్వర్ పాతక్ అని చెప్పి బీహార్ పోయి, అంటే 5లో ఈ 2 మనకి 2 తెలుగు వాళ్ళకి వచ్చాయి. అయితే ఇందులో ఒక విశేషం ఉంది వంశీ గారు, ఏంటంటే చిరంజీవి గారికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే 3వ పురస్కారంకి అత్యున్నత పురస్కారంలో పద్మభూషణ్, ఆ పద్మభూషణ్ 2006లోనే వచ్చింది. ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చింది. ఇక మీకు తెలుసు వెంకయ్యనాయుడు గారి గురించి మీకు ఏం చెప్పినా మరి మీరు తక్కువ అన్నట్టుగా, మీరు అన్నట్టుగా ఆయన తెలుగుదో ఆయన ఉట్టిపడుతుంది. ఒక రకంగా ఆయన అంటే ఆయన బీజేపీ రాజకీయ పరంగా విభేదాలను ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రువు కింద అందరూ కూడా మనం భావిస్తారని చెప్పడంలో ఎటం లేదు, ఎలాంటి ఇది లేదు. విఆర్ కాలేజీలో 1971లో విఆర్ కాలేజీలో యూనియన్ లీడర్ అక్కడ మొదలైంది వంశీ గారు. తర్వాత బిఎల్ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినప్పుడు అక్కడ యూనియన్ లీడర్లుగా ఉన్నారు. తర్వాత మనకి జయప్రకాష్ నారాయణ గారు 1974లో ఆయనకి క్షాత్ర సంఘర్షణ సమితి కన్వీనర్గా అప్పుడు అంటే అలా మొదలైంది. ఎమర్జెన్సీ టైంలో మీసా చట్టం కింద జైలుకి వెళ్ళారు, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అసెంబ్లీ, అంటే 78 నుంచి 78లో తొలిసారి ఉదయగిరి అయ్యారు. తర్వాత 80, 85 వరకు కూడా అక్కడక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పక్ష నేత కూడా వచ్చారు. అక్కడి నుంచి బీజేపీ అధ్యక్షుడు స్టేట్ నుంచి మళ్ళీ జాతీయ రాజకీయాలు, జనరల్ సెక్రటరీ గారు అక్కడ నుంచి మళ్ళీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. బీజేపీ అధ్యక్షుడి నుంచి మళ్ళీ రాజ్యసభ, ఒకవైపు రాజ్యసభ, మళ్ళీ కేంద్రంలో మొత్తం మీద 1998 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకు కూడా దాదాపు సుదీర్ఘకాలం కూడా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. కర్ణాటక నుంచే రాజ్యసభ మెంబర్గా ఉండే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తెలుగు రాష్ట్రాలకు చాలా చేశారు వంశీ గారు. అనేకంగా మనకు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్స్ తీసుకురావడం ఆ రకంగా ప్రయత్నించారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా కొన్ని ప్రాజెక్టులు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తీసుకురావడానికి ఆ రకంగా ప్రయత్నించారు. తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత సభని 370 ఆర్టికల్ రద్దు సమయంలో అసలు ఆయన చాకచక్యంగా రాజ్యసభను నడపడం అనేది, ఎవరు కూడా సస్పెండ్ కాకుండా అందరినీ కూడా ఆ రకంగా సభ నడపడం అనేది
మనకు అందరికి కూడా అది గుర్తుండే ఉంటుంది. ఎవరు కూడా ఆయనకు ఒక మాట అంటుంటారు, తెలుగు భాష మీద ఆయనకున్న మమకారం. తెలుగు భాష అంటే మన కళ్ళ వంటిదంట తెలుగు భాష, మాతృభాష. అదే పరాయి భాష కళ్ళద్దాల వంటి అంట ఆయన అనేది. అందుకని తెలుగు మాధ్యమంలో చదువుకొని ఇంగ్లీషు హిందీ మీద పట్టు సాధించి ఉత్తరాది జాతీయ రాజకీయ నాయకులతో పాటు పోటీగా ఆ స్థాయికి ఎదిగి ఆ రకంగా ఉన్న ఆయనకి ఈ అత్యున్నత రెండో పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ రావడం అందరికీ కూడా మీరు అన్నట్టుగా ముదావం కింద భావిస్తారు. దాని మీద వెంకయ్యనాయుడు గారు స్పందించారు. వంశీ గారు ఇది తన బాధ్యతను మరింత పెంచింది అని చెప్పి ఆ రకంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక చిరంజీవి గారు మీరు చెప్పినట్టుగా మెగాస్టార్ గారు. ఓకే, సురేష్ గారు వారితో పాటు మిగిలినటువంటి వారికి కూడా వంశీ గారు అయితే ఇక్కడ ఒక మన సంతోషం అంటే వెంకయ్యనాయుడు గారికి సంబంధించి ఒక పాయింట్ సురేష్ గారు. వెంకయ్యనాయుడు గారికి సంబంధించి వారు 1977 అనుకుంటా ఎమర్జెన్సీ టైంలో మిసా చట్టం కింద వారు జైలుకి వెళ్ళారు. ఎమర్జెన్సీ టైంలో ఆ జైలుకి వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు, తర్వాత ఉద్యమ పోరాటం కావచ్చు, ఆ రోజుల్లో వారు అంటే మనం చూడలేదు కానీ ఆ రోజుల్లో వారు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి అసలు వెంకయ్యనాయుడు గారిని చూడటానికి అప్పుడు ప్రజలు బళ్ళు కట్టుకొని చూసి వెళ్ళేవాళ్ళట. ఎంత గొప్పగా పోరాటం చేశారు, ఎంత గొప్ప పోరాటం స్ఫూర్తి అని చెప్పారు. అది తదనంతర కాలంలో వారు మాట్లాడేటువంటి అంశాల మీద, భాష మీద, ఇందాక సురేష్ గారు భాష మీద విపరీతమైనటువంటి పట్టు, వాగ్దాటి, 30 నిమిషాల పాటు అన్స్టాపబుల్గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. 30 నిమిషాల పాటు ప్రజల్ని మైమరిపించే విధంగా వారందరూ కూడా వారు చెప్పినటువంటి అంశాన్ని వినే విధంగా చెప్పగలిగినటువంటి ఏకైక తెలుగువాడు, ఏకైక రాజకీయ నాయకుడిగా ఆయనకు ఆ ప్రత్యేక గుర్తింపు, ఆ ప్రత్యేక స్థానం, ఆ ప్రత్యేక విశిష్టత ఇవన్నీ కూడా అవి ఆయన సొంతం. ఆయన అలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అలా మైమరిచిపోయి ఎంత సమయం అయిందో కూడా తెలియదు, అంత సమయం పాటు అది చూస్తూనే ఉండాల్సినటువంటి పరిస్థితి, వింటూనే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆయన బహిరంగ సభలకి వెళ్ళి ఓట్లేసారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఏం చెబుతున్నారు, ఎంత చక్కగా చెబుతున్నారు, భాషని ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన అంత చక్కగా వర్ణించేటువంటి వ్యక్తి, వివరించేటువంటి వ్యక్తి, అంత అర్థమయ్యే విధంగా అర్థవంతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. వారు చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం చూస్తే ఆ గతంలో టమోటా ధర, ఇక్కడ ఉన్నటువంటి టమోటా ధర ఇక్కడ ₹1 అమ్ముతున్నది. అది ఇక్కడ నుంచి రైతు పండిస్తే ₹1, రైతు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మార్కెట్లోకి వెళ్తే అది ₹2, అక్కడ నుంచి సూపర్ మార్కెట్లోకి వెళ్తే ₹4, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అది ₹10, అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తే ₹100. మొన్న మా ఆవిడ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాం, ₹100 పెట్టి టమోటా కొనుక్కొచ్చాం. ఇక్కడికి వచ్చి టమోటా చూస్తే రోడ్డు మీద పారబేస్తుంది. ఇదేంటి అని అడిగితే ₹1 అని చెప్పారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అయ్యా, ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని చెప్పి మాట్లాడటంలో ఆయనకంటూ ఒక గొప్ప విశిష్టత ఉంది. అంటే రైతు పండించినటువంటి ₹1 టమోటా ధర ₹100 ఢిల్లీలో ఎలా అమ్ముతుంది? నేను మా భార్య వెళ్ళి కొంటే నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ చూస్తే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, అక్కడ ₹100 కొంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి కొంటే కళ్ళమ్మట ₹10 రైతు పారబోస్తుంటే రైతు అంత అన్యాయం జరుగుతుందని కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఇది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన స్టైల్లో ఆయన కొడితే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి సమాధానం చెప్పలేక వెలవెలలాడి గింజుకున్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి హిస్టరీ అది ఆయనకు సొంతం. అదే ఉల్లిపాయ గురించి చెప్పారు. ఉల్లిపాయ గురించి ప్రభుత్వం డమాను పడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఉల్లిపాయ గురించి ఆయన ఆ రోజు ఎత్తుకొని ఉల్లిపాయలు ఆడవాళ్ళకి కోస్తూ ఉంటే కళ్ళమటి నీళ్లు కారిపోతూ ఉన్నాయి, కడుపు మండిపోతూ ఉన్నది, రగిలిపోతూ ఉన్నది. కనీసం పిల్లవాడికి భర్తకి ఉల్లిపాయ వేసి పప్పుచారులో ఉల్లిపాయ వేసి ఉడకబెట్టి పెడదామంటే ఉల్లిపాయ లేనటువంటి పరిస్థితి, ఉల్లిపాయ పెట్టలేనటువంటి తల్లి ఎలా అనేటువంటి దాంట్లో ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రాసలు, కొన్ని అంశాలు, కొన్ని అలా వెళ్ళి ప్రభుత్వాలు కిందపడి పైనబడి కిందపడి చివరికి ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితిని కూడా వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చారు. అది ఆయన సొంతం, అది ఆయన నైజం. అంటే ప్రజలని అలా ముగ్ధులను చేస్తూ చెప్పాలనుకున్నటువంటి సారాంశాన్ని అంత చక్కగా వర్ణించగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అంత తెలుగు ప్రావీణ్యత, అంత తెలుగులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ చెప్పగలిగినటువంటి భాషని అంత గొప్పగా చెప్పగలిగినటువంటి వ్యక్తే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఇటీవల కాలంలో నేను ఒక మాటల్లో వారి గురించి ఒక విమర్శ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గురించి కనీసం వారు దానిపైన రెస్పాండ్ కావాలని మాట్లాడినప్పుడు వారికి ఎక్కడో కొద్దిగా మనసుకి కొంచెం కష్టం కలిగి నన్ను కబురు పంపిస్తే నేను వెళితే నాతోటి ఆయన చెప్పింది, కాదు నేను ఒకటి అంటాను,
ఇది మంచి పద్ధతి కాదు అని అంటాను. వాళ్ళు 4 అంటారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, వైస్ ప్రెసిడెంట్గా మాజీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నేను వారు 4 అంటే నేను ఇంకో 4 అనలేని పరిస్థితి. వాళ్ళు తిట్టిన తిట్లుకి నేను సమాధానం పరిస్థితి. వాళ్ళు ఎవరిని తిడతారో తెలియదు, నన్ను తిడతారో నా ఇంట్లో వాళ్ళు తిడతారో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తుల గురించి నేను ఎక్కడ మాట్లాడేది, ఏమని మాట్లాడేది, ఏ రకంగా మాట్లాడేది? నాకు మనసుల్లో ఉంటుంది, నాకు భావాలు ఉంటాయి, నాకు భావోద్వేగాలు ఉంటాయి. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశం సమాఖ్య స్ఫూర్తితో కలిగి ముందుకు వెళ్ళాలనేటువంటి మనస్ఫూర్తిగా భావించేటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు అన్నట్లుగా నేను మాట్లాడితే ఆ మాటలకి మళ్ళీ వారు ఏదన్నా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఉంటే వాళ్ళు 1 అంటే నేను 4 అనేవాడిని, వాళ్ళు 4 అంటే నేను 12 అనేవాడిని. నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను మాట్లాడట్లేదు, దాన్ని మీరు అన్నిదా భావించొద్దు, మీరు తప్పుగా భావించొద్దు అని చెప్పి నాకు క్లాసు పీకి నాకు అర్థవంతంగా నాకు అర్థమయ్యే విధంగా నాకు వారి గురించి మొత్తం చెప్పాల్సినంత చెప్పి నాకు మంచిగా ఒక టీ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి ఉప్పర వెంకటనాయుడు గారు. అంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి వారికి నా పైన లేదా వారంటే నాకు గురుభావం, వారి నా పైన కూడా వారికి అంతే అభిమానం. సరే, అలా మా ప్రయాణం అలా జరుగుతున్న క్రమంలో అలా పిలిచి అలా మాట్లాడి అలా చెప్పి దాన్ని కూడా ఎంత చక్కగా వివరించి చెప్పారంటే అంత చక్కగా వివరించి చెప్తుంటే ఓహో నేను మాట్లాడింది నా అంతటా నేనే ఇది పొరపాటుగా మాట్లాడాను అనిపించి నా అంతటా నేనుగా అనుకొని నా అంతటా నేనుగా ఆయనకి చెప్పి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే వారి గొప్పతనం, అదే వారి సొంతం, అది వారి నైజం. అంటే మనిషిని తిట్టాల్సిన అవసరం లేదు, మనిషికి చెప్పాల్సిన విధంగా చెప్పే విధంగా అర్థవంతంగా చెబితే చాలు. రైతు మీద వారికి ఎంత ప్రేమ, రైతు గురించి ఎంత అభిమానం, రైతు గురించి వారికి ఎంత వారి విషయంలో చేయాల్సినటువంటి విషయంలో ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా చేసినప్పుడు కావచ్చు, తర్వాత ఎంఏ అండ్ డ్యూటీ వచ్చింది ఆయనకి. ఆ సమయంలో వారు అంటే అప్పుడు వాజ్పేయి గారి టైంలో చేశారు, తర్వాత నరేంద్ర మోదీ గారి టైంలో చేశారు. పార్లమెంటరీ అఫైర్స్ని ఎంత చక్కగా నిర్వహించారు, ఎంత పెద్ద అది హిస్టరీ. అది 1 కాదు 2 కాదు, ఇలా చెప్తా పోతే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఈరోజు 2 గంటల షో కాదు, రేపు మళ్ళీ ఇదే షో వరకు ఇంత 24 గంటల పాటు చెప్పినా కానీ తక్కువే. అంటే మనకి వారి గురించి తెలిసింది ఇంతే, వారి గురించి తెలిసింది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత. అదే వారి గురించి తెలుసుకొని చెప్పాలంటే ఇక అంత ఉండేది, పెద్ద గ్రంథాలు కావాలి చెప్పాల్సిన అంత గ్రంథాలు ఉన్నాయి వారి గురించి. సరే, ఎనీహౌ సంతోషం. సురేష్ గారు మిగిలినటువంటి వారి గురించి చెప్పండి. వంశీ గారు, వీటితో పాటు మనకు 2 తెలుగు వారికి గర్వకారణంగా పద్మవిభూషణ్ చిరంజీవి గారికి, వెంకయ్యనాయుడు గారికి వచ్చి, ఇది కాకుండా 6 పద్మశ్రీలు తెలుగు వారికి 6 పద్మశ్రీలు వచ్చాయి. ఇందులో ఒక సంతోషకరం విషయం ఏంటంటే వంశీ గారు, గ్రామీణ కళలు అంతరించిపోతున్న గ్రామీణ కళలకు గుర్తింపుగా 6 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. అందులో 5 తెలంగాణలో ఉంటే 1 ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉమామహేశ్వరి గారు డి అని ఉంది. ఆవిడ మనకి హరికథ గానం, మహిళా హరికథ భాగవతాల కింద మహిళా హరికథ గానం అంటే ఎక్కడ పడితే అక్కడ దేశ విదేశాల్లో కూడా ప్రజెంటేషన్స్ ఇచ్చారంట వంశీ గారు. సో అలాంటి ఉమామహేశ్వరి డి గారికి మనకి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే దాసరి కొండప్ప అని చెప్పి వంశీ గారు బుర్ర వీణ అంట, అంటే మనకి ఒక తాంబూరా మనం చూసాం, మనకి నారదు అట్లాంటి తాంబూరా ఆ వీణ మీద, ఆ బుర్ర వీణ మీద అంటే అంతరించిపోయే కళను ఆయన అలా కొన్ని దశాబ్దాల నుంచి దాదాపు 50 ఏళ్ళ నుంచి అలా కొనసాగిస్తూ వస్తున్నారంట. సో ఇంకొక ఆయన కేతావాస్ సోమలాల్ గారని వంశీ గారు, ఈయన ఏంటంటే మనకి వీళ్ళ భాష ఏంటంటే ట్రైబల్ భాష ఉందిగా వంశీగా, అందులో భగవద్గీతని వాళ్ళ భాషలోకి తర్జుమా చేశారు ఆయన. అంటే వాళ్ళ ఆ భాషలో గోండు భాషలకు ఆ భాషలోకి తర్జుమా చేసి ఆ రకంగా ఆయనకి చేశారు వంశీ గారు. తర్వాత కూరేళ్ల విఠలాచార్య గారు మనకి భువనగిరిలో ఉంటారు వంశీ గారు. ఆయన ఏంటంటే ఆయన ఇల్లే ఒక గ్రంథాలయం అనమాట. ఆయన రిటైర్ అయినప్పటికి కూడా దాదాపు 2 లక్షల వరకు కూడా గ్రంథాలు పెట్టి ఆ గ్రంథాలయాన్ని ఆయన నడుపుతున్నారు. ఆయనకి అని చెప్పి కూరేళ్ల విఠలాచార్య గారికి. ఇక గడ్డం సమ్మయ్య గారు, ఈయన చిందు యక్షగానం అంట. ఈయన వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది, ఆ రకంగా ఆ యక్షగానాన్ని అలా కొనసాగిస్తూ వస్తున్నారు. తర్వాత మనకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిలో స్థపతిగా వ్యవహరించిన వేలు ఆనందాచార్య గారు అని చెప్పి వీళ్ళ 5గురికి కూడా తెలంగాణ నుంచి ఈ పద్మశ్రీ పురస్కారాలు అందాయి వంశీ గారు. ఒక రకంగా గ్రామీణ కళలు ఆ రకంగా అంతరించిపోతున్న గుర్తింపు ఇవ్వడం అనేది మనం అందరం కూడా సంతోషించాల్సిన అంశం వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
దీని మీద కూడా వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడున్న రాజకీయాల గురించి కూడా కండువాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారని కూడా మొన్న అసలు ఒకటి కాదు ఇక అసలు ఆయన మాట్లాడితే అలాంటి చలోక్తులు చూడాలనంటే అది అది వారి సొంతం. అలాంటి పొలిటీషియన్స్ రావాలి అంటే ప్రజల మనోభావాలని ప్రతిబింబించే విధంగా, ప్రజల అభిప్రాయాలను తెలియజేసే విధంగా అలాంటి వ్యక్తులు ఉంటే కొంత రాజకీయాలు ఈ పరిస్థితులు ఉండే కాదు. వెంకయ్యనాయుడు గారు ఉన్నారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ, జయప్రకాష్ నారాయణ గారి తర్వాత వారు అలాగే కంటిన్యూ అయ్యారు. కానీ పార్టీలు మారలా. వారి పార్టీలు తనకు అన్యాయం జరగవచ్చు, లేకపోతే మంచి జరగవచ్చు, లేదా ఇంకోటి జరగవచ్చు, కానీ పార్టీ పట్ల నిబద్ధతతో వారు పనిచేశారు. అందుకే వారు ఆ స్థాయికి వెళ్ళారు. మరి ఇప్పుడు చూస్తే రాజకీయ నాయకులు ఏంటి, ఇప్పుడు సీట్ రాకపోతే అటు సీట్ రాకపోతే ఇటు సీట్ రాకపోతే అటు, మధ్యలో 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇల్లు పిలిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తే వీళ్ళకి, డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి, ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అది మంచిది కాదు. ఆయన అనేక సందర్భాల్లో రాజకీయాలు బాగా చెడిపోతున్నాయని చెప్పని బాధపడినటువంటి అనేక ఉన్నాయి. సరే కదా మెగాస్టార్ ఏమండి ఓం ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారికి 154 సినిమాలు తీశారు. ఒక అగ్ర నటుడు, భారతదేశం గర్వించేటువంటి నటుడు, సౌత్ ఇండియాలో అనేక సినిమాలను తీసినటువంటి నటుడు. అట్లాగే వారికి సంబంధించి ఏంది చెప్పినా తక్కువే. దాదాపు మెగాస్టార్ అంటే ఒక మెగా కాంపౌండ్ని తయారు చేశారు. అక్కడ దాదాపు ఒక 20 మంది హీరోలని వారి కుటుంబంలో నుంచి బయటకు అలా తీసుకొచ్చేసారు. ఓ పెద్ద వృక్షాన్ని తయారు చేశారు. అట్లాగే ఇటు ట్రస్టులు పెట్టారు, అటు సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నారు. అట్లాగే ఎవరికి ఏదైనా కష్టం వస్తే తను చేయాల్సినటువంటిదో లేకపోతే తను చెప్పాల్సినటువంటిదో తాను గుమ్మనంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరన్నా విమర్శించినా కానీ ఆ విమర్శల్ని పెద్దగా వాటికి రెస్పాండ్ కాకుండా, సరే వాటి మీద వాళ్ళు మాట అన్నారని చెప్పని తాను పెద్ద మాటలని దాన్ని వివాదం చేయకుండా తను సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. సరే రాజకీయంగా ఆయన ఒక అడుగు వేశారు, తర్వాత దెబ్బతిన్నారు. కానీ 154 సినిమాలు సమయం కేటాయించడం అని అంటే అదొక చరిత్ర, అదొక హిస్టరీ. 154 సినిమాల కోసం ఆయన దాదాపు ఒక సినిమా చేయాలి అని అంటే 2 నెలలు పడుతుంది, ఒక్కోటి 3 నెలలు పడుతుంది, ఒక్కోటి 6 నెలలు పడుతుంది, ఒక్కోటి సంవత్సరం పడుతుంది. అలా సినిమాలు తీయాలి అని అంటే ఒక సినిమా అని కాదు, ఏ సినిమా చెప్పినా తక్కువే. అలాంటి సినిమాలు తీసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే మనకి సినిమాల గురించి కొంచెం ఎక్కువ తెలియదు, అదే పొలిటికల్ అయితే మనం చెప్పొచ్చు. అందుకని ఓం ప్రకాష్ గారు చెప్పారు. ఓం ప్రకాష్ గారు మీరు ఇందాక మీరు అన్నట్టుగా అండి, చిరంజీవి పొజిషన్ ఈ రోజున తెలుగు సినిమా రంగంలో ఏమిటి అంటే మొన్నే విజేంద్ర ప్రసాద్ గారు మన ఛానల్లోనే చెప్పారు. దాసరి నారాయణరావు ఉన్నంత వరకు ఆయన పెద్ద అనుకున్నాము, ఏ సమస్య వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజున చిరంజీవి నేను పెద్దని కాదు ఇండస్ట్రీకి అని చెప్పినా కానీ మా దృష్టిలో ఆయనే పెద్ద అని జస్ట్ ఒక 3-4 రోజుల క్రితం మన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఆయన పెద్దరికాన్ని గుర్తించింది అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున భారతరత్న తర్వాత 2వ అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందో అంటే అది పద్మవిభూషణే. దానిని చిరంజీవికి ఇవ్వడం అన్నది తెలుగు సినిమా రంగానికి అంతటికి కూడా చాలా గర్వకారణంగా భావించాల్సి ఉంటుంది. ఈ రోజు ఉదయం అండి చూస్తే, అంటే పొద్దున్నే మీరు అన్నట్టుగా చిరంజీవి నాట్ ఓన్లీ యాక్టర్, సోషల్ వర్కర్ కూడా, ఒక సోషల్ కాజ్ కోసం కృషి చేసే మనిషి. ఆయన పెట్టినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ గురించి మనకు తెలుసు. ఈరోజు ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆయన జెండాని ఎగరేసి వచ్చారు. ఆ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను వచ్చి అక్కడ హాజరయ్యారు, కొంతమంది బ్లడ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఇలాంటి స్పెషల్ డేస్లో జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్తే ఏదో ఆయన పుట్టినరోజు వేడుకలాగా, ఏదో పెద్ద పండగలాగా, ఒక పెద్ద పండగ వాతావరణము అలాంటిది ఒకటి అక్కడ మాకు కనిపించిందండి. అంటే ఆయన యాజ్ ఎ జర్నలిస్ట్గా ఆయనకి అభినందనలు చెప్దామని వెళ్ళినప్పుడు సినిమా రంగానికి చెందినటువంటి ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది దర్శకులు, నటీనటులు వాళ్ళందరూ కూడా అక్కడ కనిపించినప్పుడు వాళ్ళందరికీ కనిపించేది ఏమిటంటే వాళ్ళల్లో వాళ్ళు ఒక చిరంజీవిని చూసుకుంటున్నారండి. ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా 45 సంవత్సరాల పాటు సినిమా రంగంలో రాణిస్తూ, ఎండమూరి కూడా మొన్న ఒక మాట చెప్పారు, ఒకళ్ళు ఎవరైనా కానీ కష్టపడి పై స్థాయికి వెళ్ళడం చాలా కొంత కష్టపడితే పై స్థాయికి చేరుకోవచ్చండి. కానీ అక్కడ కొన్ని ఏళ్ల పాటు నిలబడి ఉండడము, ఆ స్థానాన్ని కాపాడుకోవడం, దాన్ని దక్కించుకోవడం, అందుకోసం కృషి చేయడం అన్నది మాత్రము చాలా రేర్ ఫీటు. అందులో చిరంజీవి సుప్రసిద్ధులు. అందువల్లే ఈరోజు కూడా ఆయన మెగాస్టార్గా ఆ స్థాయిలో ఉన్నారన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా కేవలం నటుడిగానే కాకుండా సమాజ సేవలో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పాత్ర ఉందో దానిని గుర్తించి, మనకు తెలుసు కరోనా టైంలో అండి కొన్ని వేల మంది సినిమా కార్మికులకి
ఆయన సిసిసి అనే ట్రస్ట్ అంటే సినిమా రంగం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్నింటినీ తీసుకుని వాటిని సక్రమంగా అందరికీ అందాలి. కరోనా కారణంగా ఎవరు ఆకలి కడుపుతో పడుకోకూడదు నా సినిమా కార్మికులు, ఎందుకంటే షూటింగ్స్ లేవు, బయటికి రావడానికి అవకాశం లేదు. అలాంటి టైంలో ఒక టీమును పెట్టుకుని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలాంటి ఒక ఫైన్ పర్సన్స్ని పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయన వేలాది మందికి నిత్యావసరాలని అందించారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున పద్మవిభూషణ్ వచ్చేసరికి సహజంగా అందరూ కూడా తమకే ఆ గౌరవం దక్కింది, తమ తెలుగు సినిమాలో తమకే దక్కింది అనేటువంటి ఒక భావనతో అయితే బాగా ఉన్నారు వంశీ గారు. అంటే మొత్తానికి అవార్డుల పంట పండుతూ ఉంది. ఇటు అల్లు అర్జున్కి ఏమన్నా ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, అది 2 నెలలు కాలేదు ఆ సంతోషంలో ఉండి, ఇప్పుడు మరలా పద్మవిభూషణ్ మెగాస్టార్కి ఏంటి మొత్తం. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి, సినిమా రంగాన్ని ఎప్పుడు చిన్నచూపు చూస్తుంటారు గత ప్రభుత్వాలు అనేటువంటిది ఒకటి ఉందండి. అలాగే సౌత్ ఇండియా వాళ్ళని తక్కువ చేసి చూస్తారు అనేది కూడా ఒకటి ఉందండి. కానీ ఇప్పుడే సౌత్ ఇండియా సినిమా రంగం పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కూడా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ప్రభావాన్ని లేకపోతే వాళ్ళ ప్రతిభని గుర్తించే సమయం అయితే వచ్చిందండి. ఎందుకంటే చిరంజీవికి పద్మవిభూషణ్ వాళ్ళు రావడాన్ని ఎందుకు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సినిమా వాళ్ళు అంటేనండి, ఇప్పటి వరకు కేవలం అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే నటుల్లో పద్మవిభూషణ్ వచ్చిందండి. ఇక అసలు అంటే జెంట్స్లో చూస్తే కనుక కేవలం ఒక 5గురికి వచ్చింది. అమితాబ్ బచ్చన్కి వచ్చింది, రజనీకాంత్కి వచ్చింది, వి శాంతారాంకి వచ్చింది, అంతే దిలీప్ కుమార్ గారికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు తర్వాత వచ్చింది తెలుగులో చిరంజీవి గారికి. కాబట్టి ఆ రకంగా ఒక ఆనందం అయితే ఈసారి పర్టికులర్గా ఇచ్చిన 5గురిలో వెంకయ్యనాయుడు గారు తెలుగు ఆయన ఉన్నారు, చిరంజీవి ఉన్నారు. అలా కాకుండా వైజయంతి మాలాబాలి అండి, ఆవిడ 90 ఏళ్ళు ఆర్టిస్ట్గా అద్భుతమైన నటి, కళాకారిణి, నృత్యకారిణి ఆవిడికి కూడాను పద్మవిభూషణ్తో పురస్కారాన్ని ప్రకటించారు. ఇంకో విషయం అంటే ఆవిడ ఎన్టీ రామారావు గారితో సంగం అనే సినిమా తెలుగు సినిమాలో నటించింది. ఇక పద్మభూషణ్ కేటగిరీకి వస్తాయండి మిథున్ చక్రవర్తి. మనకు తెలుసు ఆయన డిస్కో డాన్సర్గా ఎంత గొప్ప ఆల్ ఇండియా లెవెల్లోనే ఒక తరాన్ని ఊపేసిన వ్యక్తి, ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. అలాగే చనిపోయినటువంటి అందరూ కెప్టెన్ అని ప్రేమగా పిలుచుకునేటువంటి విజయకాంత్ గారికి తమిళనాడుకి సంబంధించి ఆయనకి వచ్చింది. అలాగే ఉషా ఉత్తప్పు, మనం కీచురాళ్ళు చూసాము, మొన్న వచ్చినటువంటి రేసు గుర్రం టైటిల్ సాంగ్ పాడింది, తెలుగులో కూడా అత్యద్భుతమైన పాటలు పాడింది, ర్యాప్ సింగర్గా మంచి పేరుంది, ఆవిడికి అవార్డు వచ్చింది. అలాగే లక్ష్మీకాంత్ ప్యారేలాల్ పేరండి, ముందు తరం వాళ్ళు విపరీతంగా పడి చచ్చిపోయి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు. అందులో ప్యారేలాల్ ఆయన తెలుగులో కూడా 2 సినిమాలు ఆయన సంగీతాన్ని సమకూర్చించారు, నేటి సిద్ధార్థ అలాగే నాగార్జునటువంటి మజ్ను అనే సినిమాలు. ఆ రకంగా అందులో ప్యారేలాల్ గారికి వచ్చింది. ఇలా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల్ని గుర్తించి ఆ పద్మవిభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు ఇవ్వడం అనేది ఈ రకంగా ఓవరాల్గా ఆల్ ఇండియా లెవెల్లో సినిమా రంగం వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వంశీ గారు.